హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అన్నంతో స్వీట్ జ్యూసీగా ఉండే స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక కప్పు అన్నం తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అన్నం తీసుకుంటారో మీరు దాన్ని కూడా ఆ కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అన్నం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టారనుకోండి బాగా మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. చూడండి, ఇలాగ ఉండాలండి. మరి ఎక్కువ నీళ్లు పోయకండి, ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుని ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు, కానీ ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి టైట్గా ఉండకూడదు, ఇలా కాస్త లూజ్గా ఉండేటట్లు ఇలా కలుపుంచుకోవాలి. ఇప్పుడు చేయి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక్కరవ చేతికి నెయ్యి రాసుకొని, ఫస్ట్ నెయ్యి రాసుకుంటే సరిపోతుందండి, తర్వాత అంటుకోకుండా వస్తుంది చక్కగా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మీరు కంపల్సరీ నెయ్యికి బదులు ఆయిల్ అన్న వేయాలండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేస్తేనే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. మీకు స్వీట్ ఇంకా చాలా టేస్టీగా రావాలంటే మీరు పాలు పోసుకొని మిక్సీ పట్టుకోండి వాటర్కి బదులు. అలాగే మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే కూడా మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నారంటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా అన్ని బాల్స్ లాగా చుట్టించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, కాస్త వేడి తక్కువ ఉండేటప్పుడు వీటిని వేసుకోవాలి. ఎక్కువ వేడిలో వేసారనుకోండి వేయంగానే అవి గట్టిగా అయిపోతాయండి. మనము అన్నము అలాగే గోధుమ పిండితో చేస్తాం కాబట్టి గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఆయిల్ తక్కువ హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 1 నిమిషం తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి బాగా లోపలంతా కూడా ఫ్లఫీగా వస్తాయండి. మీరు ఎక్కువ టైం మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే కూడా గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి లో హీట్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకా మిగతా ఉండేవి కూడా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు కూడా లో హీట్లో ఉండాలండి వేడి అనేది ఆయిల్. ఇవి కూడా అదేలాగా వేయించుకోవాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/4 కప్పు చక్కెరకి 1/4 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది పాకం అంతా ఏం రానవసరం లేదు, జస్ట్ చక్కెర కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, అసలు పాకం కూడా ఏం అవసరం లేదండి. లైట్గా చక్కెర మెల్ట్ అయ్యి కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బాల్స్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు చక్కెర పాకంలో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల త్వరగా సాఫ్ట్గా అవుతాయి. ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మూత పెట్టుకోవాలంటే కూడా ఉడికించుకోవచ్చు అండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ½ అవర్ పాటు వదిలేసారనుకుని చక్కగా జ్యూసీగా రెడీ అవుతాయండి. మీరు నైట్ పూట చేసి ఉంచినా కూడా ఇంకా చాలా జ్యూసీగా వస్తాయి. చూడండి, నేనైతే ఒక ½ అవర్ పెట్టి ఉంచాను. చూడండి, జ్యూస్ అంతా చక్కగా పీల్చుకుంది, అలాగే కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. చూసారా, చాలా తక్కువ సమయంలో చాలా రుచికరంగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో అన్నం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒకసారి ఇలాగ ట్రై చేయొచ్చు మీరు. చూసారు కదండి, జ్యూసీగా అన్నంతో ఒక స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.